ఫ్యాక్ట్ న్యూస్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఏయూలో చదువుకుని ఎందరో ఉన్నత స్థానాలకు వెళ్లారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, క్రికెట్ దిగ్గజం సచిన్, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ యూనివర్సిటీ మరిన్ని మైలురాలు సాధించాలని సిపి రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. నాణ్యమైన విద్య అందించడంలో ఈ విశ్వవిద్యాలయానికి మంచి పేరు ఉందని కొనియాడారు. And Andhra University continues to distinguish itself as a beacon of academic excellence and institutional integrity through its outstanding performance in the National Institutional Ranking Framework of the rankings of 2025. Securing the 4th position among the state public universities, 23rd in the university category, and an impressive 41 among the higher education institutes in our Mother Bharat, the university has demonstrated its commitment to quality education and impactful research and holistic development. Complementing these achievements is its prestigious NAAC A++ rating, which reflects the highest standards of education. These achievements stand. ఇక ఏపీలో ఆంధ్ర యూనివర్సిటీని స్థాపించేందుకు అనేక మంది కృషి చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. తొలి వీసీ కట్టమంచి ఈ విశ్వవిద్యాలయానికి బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు. రెండో వీసీ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఎదిగారని గుర్తు చేశారు. ఇక విశాఖ ఇక నుంచి గ్లోబల్ సిటీ, దీని అభివృద్ధి అన్స్టాపబుల్ అని అన్నారు. ఏయూకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 500 కోట్లు ఇస్తామని, మరో 500 కోట్ల కార్పస్ అభివృద్ధి కావాలని చంద్రబాబు అన్నారు. ఈ ప్రభుత్వం ఆలోచన ఒకటి, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఆంధ్ర యూనివర్సిటీ ఎంత మందిని తయారు చేయగలుగుతారో అది మీ మీద ఆధారపడుతుంది. ఇక్కడనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా ఇక్కడే పెట్టాం. భవిష్యత్ అంతా డేటా సెంటర్, ఏఐ, క్వాంటం రంగాలదే. అందుకే దీనికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నాం. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, ఆంధ్ర యూనివర్సిటీ భారతదేశంలో టాప్ 5 లో ఒకటి కావాలని నా ఆకాంక్ష. దానికి రాత్రింపగళ్ళు చేయాలి. ప్రపంచంలో టాప్ 100లో ఆంధ్ర యూనివర్సిటీ ఉండాలి. దీనికోసం డబ్బులు కూడా కావాలి. అందుకే నేను అనౌన్స్ చేస్తున్నా, 500 కోట్ల రూపాయలు ఆంధ్ర యూనివర్సిటీకి ఇస్తాం. ఏయూ నుంచి వచ్చిన అనేక మంది భిన్న రంగాల్లో రాణించారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. తన నాన్న కూడా ప్రొఫెసర్ అని, ఆయనకు చదువు అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. We are celebrating a very, very big moment, centenary of Andhra University. The magical figure who have been able to shape our country, who have to give a new meaning to the youth of India, who have guided them. And all these things would never have happened without the guidance of all those teachers, imparted knowledge with a lot of humility and integrity. But those were the last 100 years. With impeccable reputation of the university, the responsibility lies on the next generation and generations to follow. Now, how do you, with such impeccable reputation, please understand that the expectations are going to be high. And if the expectations are high, the responsibility automatically increases. I want to take this opportunity to wish you the very best of luck, because I